దయతో కూర్చోండి. మనం ప్రభువును ఆరాధించడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనము నుంచి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములను చేయువాడు. నీ వంటి వాడెవడు? చదవండి 12వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించుతివి. 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం బిగ్గరగా. 11వ వచనం, నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, అద్భుతములను చేయువాడు. నీ వంటి వాడెవడు? చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, ఆరాధనలకు యోగ్యుడైనటువంటి ప్రభువును మనం ఆరాధించడం ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మిరియాము, మోషే, అహరోను వారి నాయకత్వాన బయలుదేరిన 6 లక్షల కల్బల వీరులు, అలాగనే మిశ్రిత జన సమూహం అంతయు కూడా ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. 430 సంవత్సరాల బానిసత్వము నుంచి వారికి విమోచన కలిగింది. వారు ఆయనను ఘనపరుస్తూ సంతోషముతో ఆ ఎర్ర సముద్రం మధ్యపడి అద్దరికి దాటుతూ ఉన్నారు. దేవుని పోలినవాడు ఎవడును లేడు అని వారు గుర్తించారు. ఆయన కార్యాలను బట్టి, ఆయన క్రియలను బట్టి. ఈనాడు దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఘన కార్యాలకు నీవు ఇలాంటి ఆరాధన ఆయనకు చెల్లించగలవా? నీ పూర్ణ హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? నీ వంటి వాడు ఎవడు అని పలు పర్యాయాలు కూడా ఈ లేఖనంలో వారు తెలియజేస్తున్నారు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు భూమి మీద ఒక్కడును లేడు అని నేను ఎరిగి తిని అన్నది హన్నా ఆరాధన చేస్తూ. యెహోవాను పోలినవాడు ఎవడు అన్న ప్రశ్నకు ఈ ప్రపంచంలో సమాధానమే లేదు. ఎందుకంటే మింటను యెహోవాకు సాటి అయిన వాడెవ్వడును లేడు అన్నాడు. కాబట్టి అద్భుతములు చేయువాడు, ఆశ్చర్య క్రియలు చేయువాడు, అప్పటికప్పుడే మన కొరకు ఘనకార్యాలను సిద్ధపరచువాడు దేవుడైన యెహోవాయే.
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతో కష్టం, బానిసత్వం, వేదనను భరించారు. ఇప్పుడు వారు స్వతంత్రులై సంతోషంతో వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఈనాడు మనం కూడా లోకంలో పాపములో బానిసలుగా ఉండి అశాంతి చేత, దిగులు, ఆవేదన చేత బతికినటువంటి వారు. కానీ దేవుని మహాకృప, ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు విమోచించిన రీతిగానే మనల్ని కూడా పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి ఆయన విమోచిస్తూ ఉన్నాడు. మనందరి నిమిత్తమై గొర్రెపిల్ల వలె సిలువలో బలి అయి ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో వారందరినీ ఆయన విమోచిస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన వాని అనుభవమే ఆరాధనకు ప్రథమమైన అర్హత. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, యెషూరును నీ దేవుని పోలినవాడు ఎవరు అని మోషే ఇశ్రాయేలు గురించి అంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండంలో 33వ అధ్యాయము 26వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 33:26వ వచనం. యెషూరును ఆ దేవుని పోలినవాడు ఎవడును లేడు. యెషూరును అంటే ఇశ్రాయేలుకు మరొక పేరు. నీ దేవుని పోలినవాడు ఎవరు లేరు అన్నాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడు. దేవుని పోలినవాడంటే ఆయన వలె కార్యాలు చేసేవాడు ఎవరు లేరు. ఇశ్రాయేలీలకు ఎంత గొప్ప విమోచన కలగజేసినందుకు ఆయనను ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. దేవుడు కూడా ఇశ్రాయేలుతో తాను వాదిస్తున్నప్పుడు ఆయన కూడా అన్నాడు, నన్ను పోలినవాడు ఎవరు అని. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 46:9. యెషయా 46:9వ వచనం. చేసుకొనుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవ్వడును లేడు అన్నాడు. మోషే పరిశుద్ధాత్మ ప్రేరణలో యెషూరును దేవుని పోలిన వాడెవడు లేడు అన్నాడు. ఇక్కడ యెషయా కూడా దేవుడు తాను స్వయంగా ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. నేనే దేవుడును, నన్ను పోలిన వాడెవ్వడును లేడు అంటున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఆయన సన్నిధికి వచ్చాం. ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తిస్తున్నావా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఇర్మియా కూడా దేవునితో అంటూ ఉన్నాడు, యెహోవా నిన్ను పోలిన వాడు ఎవ్వడునూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు, నీ నామం ఘనమైనదాయను అన్నాడు. ఆయన బలశౌర్యాలు, మహాత్మ్యం ఎంతో గంభీరం. ఆయన జనములకు రాజు, ఆయనకు భయపడని వాడెవ్వడును లేడు అన్నాడు. నీ వంటి వాడు ఎవ్వడును లేడు, నిన్ను పోలినవాడు లేడు, నీకు సమమెవ్వడును కూడా లేడు అంటుంది. ఆరాధనకి అదే ఆధారం. ఈనాడు మన జీవితాలలో ఆయనను పోలినవాడు, ఆయనకు సమమైన వాడు, ఆయనకు సాటి అయిన వాడు ఎవడును లేడు. ఐగుప్తులో బానిసత్వంలోని ఇశ్రాయేలును విమోచించిన రీతిగానే పాప బానిసత్వంలో ఉన్న మనలను ఆయన విమోచించాడు. మన కొరకు అద్భుతాలను, ఆశ్చర్యాలను, ఘనకార్యాలను చేశాడు. మనల్ని పోలిన స్థితి లేదా మన స్థితి ఎంతో భయానకం. దేవుని పోలిన స్థాయికి ఆయన
మనల్ని సిద్ధపరిచాడు. చూడండి, మనమైతే ఎలాంటి వారమని దేవుని వాక్యం చెప్తుంది. ఆయనను పోలిన వారెవరూ లేరు. కానీ మనల్ని దేనితో దేవుడు పోలుస్తూ వచ్చాడు? పేతురు మొదటి పత్రికలో ఆయన అన్నాడు, మనుషులు సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును అన్నాడు. మనుషులను లేదా సర్వ శరీరులను గడ్డితో పోల్చాడు, గడ్డి పువ్వుతో పోల్చాడు. గడ్డి పువ్వు ఉదయాన వికసిస్తుంది, సాయంకాలము వాడిపోతుంది. గడ్డి కోయబడిన వెంటనే ఎండిపోతుంది. మానవులందరూ సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అన్నాడు. ఇంకా దుమ్ముతో, ధూళితో, మిన్నిల్లితో, చెప్పాలంటే పురుగుతో సమానంగా మానవులను దేవుడు పోలుస్తూ వచ్చాడు. యాకోబు పురుగు వంటి యాకోబు అన్నాడు. ఇంత అల్పమైన వారి కోసము అంత గొప్ప దేవుడు ఎంత కార్యం చేశాడు. గడ్డిని, గడ్డి పువ్వును, పురుగును, నశించు మృగముల పోలిన మనలను ఆయన ప్రేమించాడు. ఆయనను పోలిన వాడు ఎవ్వరూ లేరు. ఆయనకు సాటి ఎవ్వరు, సమమెవ్వరూ లేరు. కానీ నేడు ఆయన మనను ప్రేమించి మన పాపాల కొరకు ప్రాణం పెట్టి ఒక పురుగు కోసం, ఒక గడ్డి కోసం, ఆ గడ్డిని, పురుగును మంటిలో కాలకుండా తప్పించడానికి ప్రభువే స్వయంగా ఈ లోకానికి వచ్చి అందరి నిమిత్తమై ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రక్తధారలు ప్రతి మానవుని పాపాన్ని కడుగుతున్నాయి. ఎవరైతే నేను పాపిని ప్రభువుని ఒప్పుకుంటారో వారిని కడుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే రక్షణ పొందుతారో, పాప క్షమాపణ అనుభవానికి వస్తారో, వారు గడ్డి, పురుగు వీటన్నిటినీ పోలిన వారిగా ఉండవలసిన వారు. మరి రక్షించబడిన వారు ఎంత గొప్ప ధన్యత పొందుతూ ఉన్నారు. వారి పోలిక మారిపోతూ ఉంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశ కాండం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అంటున్నాడు. ఆయన నీకు సహాయకరమైన కేడెము అంటూ ఉన్నాడు. రక్షించబడితే నిన్ను పోలినవాడు ఎవడు అన్న ప్రశ్న దేవుడు రక్షించబడిన వారి కొరకు వేస్తూ ఉన్నాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు అన్నాడు. రక్షించబడక ముందు యాకోబు పురుగుతోనూ, అలాగనే యాకోబు మిన్నిల్లితోనూ సమానముగా ఉన్నాడు, గడ్డితో సమానంగా ఉన్నాడు. కానీ రక్షించబడిన తర్వాత యాకోబును పోలిన వాడెవడును లేడు. దేవుని పోలిన వలె యాకోబును పోలినట్టుగా, లేదంటే దేవుని పోలికగా యాకోబు చేయబడతా ఉన్నాడు. చూడండి, అదే యాకోబు గురించి దేవుడు అన్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14-15 వచనాలు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చదవండి. క్రక్కులు పెట్టబడి క్రొత్తదైన నురిపిడి మానవలే నేను నిన్ను, కొత్తదైన నురిపిడి మానవలే నేను నిన్ను నియమించి ఉన్నాను.
నీవు పర్వతములను నుదుర్చుదువు, కొండలను పొట్టువలే చేయుదువు అన్నాడు. పురుగుకు మ్రానును పిండిగా చేసేటువంటి ఆ కక్కులు పెట్టబడినటువంటి దానికి నురిపిడి ప్రాణుకు సంబంధం ఏముంది? పురుగు ఎంత స్వల్పమైనది, దాని దారిలో ఏదైనా వస్తే పక్కకు తప్పుకుంటుంది. ఏదైనా చిన్న బరువు లేదంటే మానవుడు కాలు పడినా అది నశిస్తూ ఉంటుంది. నురిపిడి మాను బుల్డోజర్ అది ప్రతి రాయిని పొట్టు పొట్టుగా చేస్తూ ఉంది, పొడి చేస్తూ ఉంది. ఎంత పోలికను దేవుడు మార్చేశాడు. పురుగును క్రక్కులు పెట్టబడి క్రొత్తదైన నురిపిడి మానుగా చేస్తూ ఉన్నాడు. పర్వతాలను సైతం అది పొడి చేస్తూ ఉంది, కొండలను పొట్టువలే చేస్తూ ఉంది అన్నాడు. బలహీన స్థితి నుంచి బలమైన స్థితికి దేవుడు దాని పోలికను మారుస్తూ వచ్చాడు. ప్రియులారా, మనం కూడా ఎంత ధన్యులో రక్షించబడితే పురుగు లాంటి, గడ్డి పువ్వు లాంటి, గడ్డి లాంటి మన జీవితాలను నురిపిడి మానవలే చేస్తున్నాడు. గడ్డితో పోల్చబడినటువంటి మనలను నురిపిడి మానుతో సిద్ధం చేస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను పోలిన వాడేవాడు అంటాడు. ఇలాంటి కార్యాలు ఎవరు చేయగలుగుతారు? యెహోవా తప్ప. ఇశ్రాయేలు బానిసగా ఉన్న దినాలలో ఎంతో కష్టం, బాధ అనుభవించారు. కానీ విమోచింపబడిన తర్వాత వారిని యుద్ధశూరులుగాను, సైనికులుగాను, యుద్ధమెరగని వారికి ఎంతో నేర్పును, నైపుణ్యతను దేవుడు అందిస్తూ వచ్చాడు. మింటను నీకు సాటి ఎవడు? నిన్ను పోలిన వాడెవడు? రక్షించబడిన వారందరినీ ఆయనను పోలిన రీతిగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఈనాడు నీ భాగ్యం, నా భాగ్యం ఎంత గొప్పది. మన ప్రభువు మన కొరికే సిలువలో వ్రేలాడాడు, రక్తం కార్చి చనిపోయాడు. అందుకే పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. సిలువ దర్శనం కలిగిన ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండద్దు. అయ్యా, నేను పురుగుతో, మిన్నిల్లితో, గడ్డితో సమానమైన నన్ను ఇశ్రాయేలును విమోచించిన రీతిగానే నన్ను విమోచించి నా పోలికనే మార్చినందుకు నీకు కృతజ్ఞతలు. నన్ను ఎంత బలమైన వాడిగా చేశావు, నీ కార్యాలు ఎంత గొప్పవి. మ్రాని మీద వేలాడి శాపగ్రస్తుడనైన నన్ను ఆశీర్వాదంగా మార్చినందుకు నేను నీకేమి ఇవ్వగలను? నువ్వు పొందిన వేదన, గాయం, బాధ, శ్రమ అంతటికీ కృతజ్ఞతలు. నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలుకు వందనాలంటూ ఉప్పొంగే హృదయంతో ఆయన ఆరాధించాలి. ఎందుకంటే ఈ సంగతి పరలోకపు సంగతి, దివ్య సంగతి. ఈ రక్షణానుభవం పొందిన వారే దాన్ని గ్రహించగలుగుతారు, ఆ ఆరాధనలను ఆయనకు చెల్లించగలుగుతారు. 40వ కీర్తనకు రండి. ఇక్కడ కీర్తనకాడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి వచనం సహాయం చేయండి. ఆ కీర్తన కాదు, దివ్యమైన 45వ కీర్తనకు రండి. మొదటి వచనం చదవండి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలేనున్నది అన్నాడు. ఒక రచయిత తన కలంతో ఏదైనా రాయాలనుకుంటే ఎంత వేగంగా రాస్తున్నాడో, ప్రభువును స్తుతించడానికి నా నాలుక అలా ఉన్నది అంటూ ఉన్నాడు కీర్తనకారుడు. ఎందుకంటే ఆయన దివ్యమైన సంగతితో తన హృదయాన్ని నింపుకున్నాడు. రక్షణ అనుభవంతో నింపుకున్న ఇశ్రాయేలీలు ఎంత సంతోషంతో ఐగుప్తును, ఆ ఎర్ర సముద్రమును దాటుతూ విడిచిపెట్టి ఆనందంతో వెళుతున్నారో, ఈ లోకయాత్రలో ఉన్న మనం కూడా అంతే సంతోషంతో ప్రభువును స్తుతించాలి. రక్షణ కొరకు ఆయన మనలో కార్యం చేశాడు కాబట్టి ఈ రక్షణానుభవాన్ని బట్టి, జీవితయాత్రలో ఆయన చేసిన మేలులను, ఉపకారాలను బట్టి ఆయనను ఘనపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే అన్న ఈ సత్యాన్ని అనుభవించిందో ఆమె మౌనంగా ఉండలేదు.
ఆమె కీర్తనలో ఆయన గణపరుస్తూ, నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నిన్ను పోలినవాడు లేడు, నీకు సమమెవ్వడునూ లేడు, ఎవ్వరు వేల్పులలో నీకు సమముగారు అంటూ ఆయన్ను ఆరాధించి తన కృతజ్ఞతను ఆయనకు తెలిపినదిగా ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు అన్నాడు. ఆయన యొక్క క్రియలు గ్రహించింది, వ్యక్తిత్వం గ్రహించింది, ఆయనను కొనియాడతాం. ఈనాడు నీ జీవితంలో ఆయనను పోలిన వాడెవ్వరూ లేరని గుర్తిస్తున్నావా? నీ రక్షణే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో అనేక మేలులు ఉపకారాలు ఆయన చేసేవాడు. ఆ నిజమైన వ్యక్తిత్వాన్ని బట్టి మనం ప్రభువును ఆరాధించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఒకటి తలంపులతో ప్రభువును మన ఆరాధన చేద్దాం. హన్నా, ఇశ్రాయేలీయులు, పితరులందరూ కూడా ఆయనను పోలిన వాడెవ్వడు లేడు, ఆయన మహాత్మ్యము గలవాడని చెప్పి ఆయన గణపరిచారు. ఈ ఆధిక్యతను బట్టి ప్రభువును కొనియాడుతూ మనం ఆయనకు ఆరాధన సమర్పిద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక.